అది రవి గారు నీకుతో వరుసగా సినిమాలు చేస్తారు. రవి గారు యాజ్ ప్రొడ్యూసర్ మీ గా ఇద్దరు వర్స్టైల్ ఆర్టిస్టులు, మీకు బోళంత మంది ఉన్నారు ప్రొడ్యూసర్. దివికి రవి గారు, నాకు ఈయన తప్ప మీ ఇద్దరికి బోళంత. సో ఫైనల్గా థ్యాంక్ యూ 2 సినిమాలు ఇచ్చినందుకు. ఇప్పుడు మనం బాహుబలి లాంటిది ఒకటి చేద్దాం అనుష్కి. అలాంటి పుష్ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు రవి గారు 100% చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు అనుష్క గారు చేస్తున్నారు కదా, అలాంటిది ఒక క్యారెక్టర్ రాయించండి సార్ దివి కోసం. నేను చేస్తాను సార్. బాగా చేస్తుంది. ఇప్పుడు కూడా సార్ ప్రొడక్షనే కాదు సార్, డైరెక్షన్ కూడా చాలా చాలా బాగా చేశారు. మా ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకో 2 days అయితే షూట్ లేదు, బాగా వచ్చింది. మీరు చూడండి, చాలా బాగుంటుంది సార్. అసలు మీరు అనుకుంటున్నారు కదా 3వ ప్రాజెక్ట్ ఏంటంటే 3వ ప్రాజెక్ట్ కోసం ఓకే, అది అయితే అయ్యిందేమో తప్ప లేదు లేదు అంటే అది మీరు ఎవ్వరు ఊహించరు, అంత బాగా వచ్చింది. స్టోరీ మీదే కదా. ఆ స్టోరీ కరెక్టే సార్. స్టోరీ అక్కడ అందులో ఏం కాంప్రమైజ్ అయినా మళ్ళీ పాడైపోతుంది. రవి గారు చాలా ఇంటెలిజెంట్, గ్రాస్పింగ్ బాగా ఎక్కువ. ఆ సినిమా అంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది. మన సినిమా అప్పుడే అనుకున్నా, కోడైటర్గా జాయిన్ అయినప్పుడే ఈయన ఈ సినిమా రిలీజ్ లోపల డైరెక్షన్ చేస్తారని అలా చేశారు కూడా. అంటే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు అనుకున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, మా వేషాలు ఓకే దివి, నేను నీకు వదిలేసాను.